హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బామ్మగారి వంటకు స్వాగతం అండి. ఈరోజు మనము సాబుదానా స్వీట్ నేర్చుకుందాము. దీంట్లో వెరైటీ ప్లేన్ సాబుదానా కాకుండా సాబుదానా ప్లస్ తాటి నుంజలు ప్లస్ అటుకులు, గగ్గరపత్తి విత్తనాలు, నానబెట్టి ఉంచుకున్న గగ్గరపత్తి విత్తనాలు, పావు లీటర్ పాలు, బాదాము, బెల్లము, ఇలాచి. దాని నీటిలో ముందుగా నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ కన్నా ముందు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఒక బౌల్ వాటర్ తీసుకుందాము. ఇవి కొంచెం మసిలాక ఈ సాబుదానా వేసేద్దాం. దాంట్లో వాటర్ మసిలినవి దీనిలోకి సాబుదానా వేసేస్తాం. నానబెట్టి ఉంచుకున్నాం కదా, కడిగి నానబెట్టాలి ఇది ముందు. మనం స్వీట్ చేస్తాము అన్నాక ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉడుకుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనము అటుకులు వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ అటుకులు వేయించుకుందాము. దీనికి నెయ్యి వేద్దాం. 1.5 టీ స్పూన్ నెయ్యి వేసినాము. దీంట్లోకి ఈ బాదం కొంచెం వేయించి పక్క పెట్టుకుందాము. దీనిలోకి అటుకులు కూడా వేద్దాం. వేగుతున్నాం. ఇప్పుడు ఇటు సాబుదానా ఉడుకుతుంది, ఇక్కడ అటుకులు వేగుతున్నాయి. చూడండి, ఇది ఎక్కువ వేగనీయద్దు. కొంచెం అటుకులది స్మెల్ పోవడానికి. స్మెల్ ఉండదు అటుకులది, కాకపోతే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. పచ్చి వేసినా చేయొచ్చు. అయిపోయింది ఇది. ఇప్పుడు దీనికి ఇక్కడ వేసేద్దాం. సాబుదానా లోపలికి వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇప్పుడు అటుకులు కూడా ఉడుకుతాయి. అటుకులు బాదాము కూడా ఉడికేస్తుంది. ఇప్పుడు కొంచెం ఉడికినాక మనం పాలు పోసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది కూడా మొత్తం వేసుకుంటాం. ఉడుకుతుంది. ఒక 3-4 మినిట్స్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోద్దాం. పాలు పోసినాకనే ఉడికిద్దాం. అంటే మరిగించి కాసి చల్లార్చిన పాలు ఇవి, పచ్చిపాలు కాదు, వేడి చేసిన పాలే. పచ్చిపాలు ఇప్పుడు సాబుదానా అటుకులు 2 ఉడుకుతాయి. ఇవి అటుకులు ఉడికే లోపల మనము బెల్లము కోర్చుకుందామండి. చిన్నగా కోర్చుకుందాం. ఇది ఇలాగ చాకుతో ఇలా అంటే అది తెగుతుంది మంచిగా. మనం గట్టి దాన్ని సుత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. చాకుతో ఇలా అంటే ఎడ్జెస్ మొత్తము ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో రాకాలి. రాకితే మనకు మంచిగా వస్తుంది.
చూడండి ఇట్లా లేయర్స్ లేయర్స్ వస్తుంది, సన్నగా వస్తుంది, సన్నగా లేయర్ లేయర్ వస్తుంది. ఇది చాలా ఈజీ అండి, బెల్లం గోయడం చాలా ఈజీ. ఇట్లా ఇంకా పొడి 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 వస్తుంది. ఇప్పుడు అటుకులు దీంతోనే వేసుకున్నాం కదా, అటుకులు దేంతోనే వేసుకున్నామో అదే కొలత సరిపోతుంది. అటుకులు వేసుకున్నాము ఇదే కొలత, ప్లస్ సాబ్దాను ఇదే కొలతతోనే వేసినాము. ఒక బౌల్ వేసినాము. ఇప్పుడు మనకి కరెక్ట్ బౌల్ సరిపోతుంది. నీళ్ళల్లో కొంచెం ఇట్లా డైరెక్ట్ ఇట్లనే ఎన్నిక రాదు మనకు. ఏంటంటే దీంట్లో ఏమన్నా ముక్కలు చెదారం అనేది కొంచెం చెత్త ఉంటుంది బెల్లంలో, మ్యాక్సిమం ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది. ఇది మనం కొంచెం నీళ్ళలో వేసి కరిగించుకొని దీనిలో కలుపుదాం, వాటర్లో వేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ పోసుకొని బెల్లం వేసుకుందాము. ఈ బౌల్ వేసాం అంటే ఓన్లీ బెల్లము మునగడానికి అంతే, ఎక్కువ లేదు. దీంట్లో వాటర్లో బెల్లం వేసాం. బెల్లం ఇది కరగాలి అంతే, కరిగి పాకం రావద్దు, కొంచెం కరగాలి మొత్తం. మనం ఇంత చిన్నగా కట్ చేసినాం కాబట్టి తొందరగానే కరుగుతుంది. చూడాలి. మనం దీనిలో లోటస్ సీడ్స్ వేసుకోవచ్చండి. మనం ఏం వేసుకున్నాం ఇప్పుడు, అటుకులు వేసాము, మీగడ కడుతుంది, పాలు చిక్కటి పాలు కదా, మీగడ కడుతుంది పైన. అందులో సాబ్దానా కూడా ఇట్లా కట్టేస్తుంది. దీనిలో సాబ్దానా వేసినాము ప్లస్ అటుకులు వేసినాము కదా, మనం దీంట్లో లోటస్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. నేను అది అలా వేరే చేసి చూపిస్తాను. లోటస్ సీడ్స్ స్వీట్ అలాగే చేస్తాను. లోటస్ సీడ్స్ అంటే ఇది కమలా పండ్ల విత్తనాలు ఉంటాయి చూడండి, మఖాన్ని, పూల్ మఖాన్ని, అవి చాలా బాగుంటుంది. అది కూడా దీంట్లో వేసుకోవచ్చు, అది చూపిస్తాను. అది కూడా మళ్ళీ తర్వాత చేసి. బెల్లం కరుగుతుందండి. అంత లోపల మనం ఇది ఇలాచీలు దంచేసుకుందాము. ఇలాచి చిన్న రోల్లో దంచుకోవచ్చు, గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంత కొంచెము గ్రైండర్లో కాదు, అట్లనే ఉండిపోతుంది. ఇవి పడేయాల్సిన అవసరం లేదు. ఇది మనం టీ చేసుకునేటప్పుడు టీలో వేయచ్చు. పక్కకు ఉంచుదాం. ఇప్పుడు దీనిలో కొంచెం షుగర్ వేద్దాం. షుగర్ వేసి మనం దీన్ని ఇలా చేద్దాం. ఇంకొంచెం టైం ఉంది స్వీట్ కావడానికి, కాకపోతే ముందు మనం చేసి పెట్టుకుంటే టక్కున వేసేయచ్చు తొందరగా. అట్లా కొంచెం షుగర్ వేస్తే తొందరగా అవుతుంది, మంచిగా మెత్త కూడా అవుతుంది. కొంచెం ఇట్లా దంచితే మొత్తం చిట్లిపోతుంది, చుట్టుముట్టు మొత్తం చిట్లిపోతుంది. చిన్న రోల్ ఉంది నా దగ్గర, కాకపోతే అద్దాన్ని పెట్టి ఇలా దంచుతుంటే దానికి ఎంత చెయ్యి పెట్టి కవర్ చేసినా కానీ ఎగిరిపోతుంటుంది, పక్కల పోంటే ఎగిరిపోతుంది. ఇట్లా చేసి పెట్టుకుంటామండి. మంచి సూర్చి ఎంత బాగా గ్రైండర్లో వేసినట్టు అయ్యింది. ఇక్కడ బెల్లం బంద్ చేసి ఆఫ్ చేసేద్దాం. ఇది ఆఫ్ చేసేసినాము. ఇప్పుడు ఇది ఎంతకు వచ్చిందో చూద్దాం. ఉడికిపోయింది. ఇది ఇలాచి పొడి దీనిలో వేసేద్దాం మనము. ఇలాచి పొడి వేసేసినాం కదా, బెల్లం కూడా బంద్ చేసినాము. బెల్లం ఇప్పుడే వద్దు, మనం వేయాల్సింది. ఇది తాటి నుంజలు ఉన్నాయి కదా, మనం తాటి నుంజలు వేసుకోవాలనుకున్నాం కదండి. ఇది తాటి నుంజలు పీసెస్ కట్ చేయాలి, చిన్న పీసెస్ కట్ చేయాలి. దానిలో తాటి నుంజలు వాటర్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న పీసెస్ కట్ చేయాలి. చిన్న పీసెస్ అండి. ఇట్లా మనం తింటుంటే సాబ్దానాలు వచ్చినట్టే ఇవి కూడా వస్తాయి, చిన్నగా. కానీ చాలా మంచిగా ఉంటుంది, సాబ్దానా మంచిది ఉంటుంది. ఇట్లా ఒకసారి మీరు చేసి చూడండి,
ఎలా వచ్చిందో చెప్పండి నాకు. చిన్న చిన్నగా కట్ చేయాలి. తాటి నుంచి మొత్తం చిన్న చిన్న పీసెస్. స్వీట్ అయిందండి, ఇది సాబ్దాన అయిపోయింది. ఇప్పుడు బంద్ చేద్దాము. ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసుకుందాం, తాటి నుంచి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకుంటే మస్తు చేయడానికి రాదు మనకు. ఇప్పుడు దీనిలో మొత్తం ఇది వేసేద్దాం. తాటి నుంజలు ప్లస్ ఈ బెల్లం కూడా పోసుకుందాం. మనం బెల్లం రసం చేసినాం కదా, నీళ్ళలో కరిగించినాం కదా, అది ఇది ఏమన్నా ఉన్నా లేకున్నా ఉంటుందని, చెత్త ఉంటుంది అన్నట్టుగా ఇది పెడతాం మనం. ఇంకొంచెం పెడతాం. ఆల్రెడీ బెల్లము మాది నీళ్ళల్లో కరిగి కొంచెం వేడి ఏంటిది కాబట్టి దీంట్లో మసిలియాల్సిన అవసరం లేదు. బెల్లం మనం బంద్ చేసినాక వేస్తే మంచిగా ఉంటుంది. మనం బెల్లం వేసి ఇది మళ్ళీ వేడి చేస్తే పగిలిపోతాయి పాలు. స్వీట్ అయిందండి, అయిపోయిందండి. సాబుదానా, అటుకులు, తాటి నుంజలు ప్లస్ సబ్జా గింజలు అన్నిటితో కలిపి మనం స్వీట్ చేసినాము. చాలా మంచి ఉంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.